రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఓ రైతును ఏనుగులు తొక్కి చంపడంతో విషాదం నెలకొంది. చిన్నకుటికల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొత్తపల్లి సమీపంలో సిద్ధయ్య అనే రైతును ఏనుగులు తొక్కి చంపాయి. ఇక మృతుడు దాసరిగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా జనవరి 19వ తేదీ నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని ఏనుగులు తొక్కి చంపిన ఘటన మరవక ముందే మరో ఘటన రిపీట్ అయింది. ఇక ఫిబ్రవరి నెలలోనూ అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో 3 భక్తులు మృతి చెందారు. ఇక విషాదాన్ని నింపింది. వరుస ఘటనలతో జనాలు భయపడుతున్నారు. రైతులు అయితే పొలాలకు వెళ్లడానికి కూడా భయంతో వణికిపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో సిద్ధయ్య అనే వ్యక్తిని రైతులు ఏనుగులు తొక్కి చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో చెన్లగుట్టుగొల్లు పరిసర ప్రాంతాల్లో చాలా రోజుల నుంచి కూడా ఏనుగులు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. అయితే తాజాగా గత రాత్రి కొన్ని ఏనుగుల గుంపు వచ్చిన నేపథ్యంలో అక్కడ తెల్లవారుజామున రైతుల్ని పైన దాడి చేయడం జరిగింది. ఒకసారి ఒక రైతు కూడా అందులో చనిపోవడం జరిగింది. అయితే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా అధికారులు పరిష్కారం చూపడం లేదనేది ప్రధానంగా రైతుల ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే గత 4 నెలల క్రితం కూడా నారావారిపల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు ఒకసారిగా వచ్చి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని కూడా ఏనుగుల దాడిలో చంపివేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా అధికారులు శాశ్వత చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి దాఖలాలు ఎక్కడ కూడా లేదు. అందువల్లనే ఇలా ఏనుగులు ఇతర ప్రాంతాల నుంచి ఒకసారిగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి వచ్చేసిన ఏనుగుల గుంపు అవి ఇతర ప్రాంతాలకు మళ్ళా కూడా వెళ్లడం లేదు. అందువల్లనే ఆహారం కోసం పంట పొలాల పైన రావడం, తెల్లవారుజామున పంట పొలాల పైన రావడం, అక్కడ ఉన్నటువంటి రైతులు అప్పటికే పొలాల గట్టులకు వెళ్తున్నట్టు రైతుల పైన ఒక్కసారిగా దాడి చేసి చంపివేస్తున్నాయి. అయితే ప్రధానంగా తాజాగా జరిగినటువంటి ఘటనలో కూడా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా ఏనుగుల్ని అటవీ ప్రాంతాలకు తరివేందుకు వెళ్లడం జరిగింది. అదే సందర్భంలోనే ఒక రైతును చంపివేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చనిపోయేటువంటి రైతుని తిరుపతి ఆసుపత్రికి అధికారులు తరలించడం జరిగింది. అయితే ఎన్నో ఏనుగులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా దారి మళ్లించాలనే దానిపైన మాత్రం ఫారెస్ట్ అధికారులు మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. బ్రాహ్మణి, అయితే గోపీనాథ్, ఈ వరుస ఘటనలకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది ఇతర ప్రాంతాల నుంచి, ఎందుకంటే కుప్పం సరిహద్దుల నుంచి కూడా ఏనుగులు శేషాచల అటవీ ప్రాంతం గుండా కూడా మొత్తం అటు సైడ్ కర్ణాటక బార్డర్ వరకు కూడా ఒకే అటవీ ప్రాంతం ఉంటుంది. దాదాపుగా 150 కిలోమీటర్ల ప్రాంతం అటవీ ప్రాంతంలో కంటిన్యూగా ఉంటాయి. అయితే ఇక్కడ దాదాపు ఒక 4-5 బృందాలుగా విడిపోయినటువంటి ఏనుగులు, ఎందుకంటే వాళ్ళ మధ్యనే ఏనుగుల మధ్యనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, దాని తర్వాత ఆ సంఖ్య ఉత్పత్తి కూడా ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో అవి విడిపోవడం జరిగింది. అందువల్లనే 4 బృందాలుగా విడిపోయినటువంటి ఏనుగులు ఒక బృందం కుప్పం అటవీ ప్రాంతాల్లో, మరో బృందం పలమనేరు పరిసర ప్రాంతాల్లో, మరో బృందానికి సంబంధించి గ్రూపులుగా విడిపోయి అవి ఇట్లా శేషాచల అటవీ ప్రాంతాలకు వచ్చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అవే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రైతులపైన దాడులు చేస్తున్నాయి. వీటిని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు చెందిన ఏనుగులు కాదు, ఇతర ప్రాంతాల నుంచి అవి ఆహారం కోసం వెతుక్కుంటూ కూడా ఈ ప్రాంతానికి వచ్చేసినట్టు, కాబట్టి అవి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అంత కష్టమైనట్టు కూడుకున్న అంశం. అందువల్లనే వాటిని ఏ విధంగా పంట పొలాలపైన రాకుండా చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. పంట పొలాల సరిహద్దుల్లో ఏదైతే ఉంటాయో అటవీ ప్రాంతానికి భారీగా కంచె నిర్మాణాలు చేయడం, లేదంటే కందకాలు తవ్వడం, భారీగా లోతైనట్టు కందకాలు తవ్వితే అటవీ ప్రాంతం నుంచి కూడా ఏనుగులు పంట పొలాలపైన వచ్చే అవకాశం అయితే ఉండదు. ఆ రకమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బ్రాహ్మణి, రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్గా కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు దిగారు. ఈ మేరకు షేక్పేట్లోని ఆదిత్య టవర్స్ లో ఉన్న హరిరామ్ నివాసంలో రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్గా జనరల్ బాధ్యతలు కొనసాగుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని కాళేశ్వరం సంబంధించిన బ్యారేజ్ దగ్గర జరిగిన అవినీతి కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా ఇప్పటికే ఏసీబీ సోదాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఉన్నతాధికారులు ఆ దాడులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి పూర్తిగా ఎప్పటికప్పుడు జరిగినటువంటి అవినీతిని బయటపెట్టడానికి నూతనంగా ప్రభుత్వము క్రమంలోనే దాని మీద దాడులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైన గతంలో చూసినట్టు ఆధారాలతోటి కూడా పూర్తిగా ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వారి మీద ఏసీబీ దాడులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి గత సంవత్సరం నుండి జరిగినటువంటి రివ్యూలే కావచ్చు, సంబంధించినటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్సే కావచ్చు, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని మాత్రం దాడులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఏసీబీ దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అయితే సమాచారం ఉన్నది. దీనికి ఈ రోజు జరిగే ఏసీబీ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఏసీబీ కాసేపట్లో ప్రకటించనున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి తాజా ఏసీబీ దాడుల సమాచారం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఏకకాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా దాడులు కొనసాగే అవకాశం ఉందంటారా? ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు సంబంధించిన టెండర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు సంబంధించినటువంటి టెండర్ కాస్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ 10% పెంచిన క్రమంలో కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళకి సంబంధించిన సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉన్నాయో ఆ టెండర్ వచ్చిన ఆఫీస్ పూర్తిగా అధ్యయనం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏకకాలంలో దాడులు జరగడానికి కూడా ప్రధాన కారణం కూడా అదే అని చెప్పవచ్చు. ఈ దాడుల్లోనే ప్రధానంగా ఎవరైతే ప్రధాన డాక్యుమెంట్స్ తోటి టెండర్స్ తీసుకున్నారు, లేకపోతే సబ్ టెండర్స్ ఎవరికి వచ్చింది, వారి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఏసీబీ అధికారులు గత సంవత్సరం నుంచి ఒక అన్వేషణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాడులు ఏకకాలంలో 14 చోట్ల జరుగుతున్నాయి అనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ పూర్తిగా సమాచారాన్ని కానీ సంబంధించినటువంటి వివరాలు కానీ ఇంకా తెలవాల్సి ఉన్నది. ఏసీబీ దాడుల అనంతరం పూర్తిగా ఒక సమాచారం అయితే ఏసీబీ ఇవ్వనున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా బీఆర్ఎస్ రథోత్సవ వేడుకలకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. 25 ఏళ్ల సందర్భంగా పార్టీ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులకు హైడ్రా డీఆర్ఎఫ్ షాక్ ఇచ్చింది. కూకట్పల్లి, కుత్బులాపూర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోస్టర్లను హైడ్రా సిబ్బంది చింపేసిన ఘటన కలకలం రేపింది. పోస్టర్లను చించేసి సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అయితే హైడ్రా వాహనం హడావుడిలో ఓ వ్యక్తిని ఢీకొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రా ఇళ్లను కూల్చే పనులు వదిలేసి పోస్టర్లు చించే పని పట్టుకుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా హైదరాబాద్ పెద్దాంబర్పేట్ ఓఆర్ఆర్ పైన గౌరెల్లి ఎగ్జిట్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ నుండి మంటలు భారీగా ఎగిసిపట్టాయి. ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసికి అనుబంధ విభాగమైన ఎల్ఐసి హెచ్ఎల్ఎఫ్ నుంచి 310 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తుల వేలం దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలం పాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ 5 ఏళ్ల నుంచి ముఖం చాటేశారు. సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతో పాటు సంప్రదింపులు జరిపినప్పటికీ నిష్ఫలమే అయింది. ఇక బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠలు 2018 15 కాల వ్యవధిలో తిరిగి చెల్లించేలా 310 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఇక బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుకేటర్ సర్వీసెస్ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు 40 కోట్ల రూపాయల వరకు చెల్లించారు. ఇక అసలు వడ్డీ కలిపి ఇంకా 340 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూల్ చేయాలని వారు కోరారు. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసికి అనుబంధ విభాగమైన ఎల్ఐసి హెచ్ఎల్ఎఫ్ నుంచి 310 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తుల వేలం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక కొంతకాలం పాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ 5 ఏళ్ల నుంచి ముఖం చాటేశారు. సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతో పాటు సంప్రదింపులు జరిపినప్పటికీ నిష్ఫలమే అయింది. ఇక బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠలు 2018లో 15 కాల వ్యవధిలో తిరిగి చెల్లించేలా 310 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుకేట్ సర్వీసెస్ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. ఇక రుణంపై సుమారు 40 కోట్ల రూపాయల వరకు చెల్లించారు. ఇక అసలు వడ్డీ కలిపి ఇంకా 340 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూల్ చేయాలని వారు కోరారు. రాజకా పల్నాడు జిల్లా నకరికల్ మండలం శాంతినగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలు కాగా బస్సులో ఓ మహిళ ఇరుక్కుపోయింది. క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సుమారు 2 గంటల నుండి బస్సులో ఇరుక్కుపోయిన మహిళను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్లోని పాల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై అతి కిరాతకంగా కాల్పులు జరిపి 28 మందిని హత్య చేశారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం ఉలిక్కిపడటంతో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కశ్మీర్ కొండల్లో శాంతి నెలకొనడం ఇష్టం లేని పాక్ ఈ దుశ్చర్యలకు కారణమైనట్లు గుర్తించిన భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. అలాగే సింధు నదీ జలాల నుంచి ఇకపై ఒక్క చుక్క కూడా నీటిని వదిలిపెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పిన వెంటనే ఆ నదిపై ఉన్న డ్యామ్ గేట్లను మూసివేసింది. దీంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో మాట్లాడుతూ భారత్ను రెచ్చగొట్టే విధంగా హెచ్చరికలు జారీ చేశాడు. పాల్గాం దుర్ఘటనకు పాకిస్తాన్ను దోషిగా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే భారత్ తన నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ను నిందిస్తున్నారని ఆరోపించారు. ఆ కారణంగా సింధు నది జలాలను పాక్కు రాకుండా నిలిపివేశారని, ఆ నది పాకిస్తాన్కు చెందిందని అన్నారు. మా నదిలో నీళ్లను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే సింధు నదిలో నీరు లేకపోతే భారతీయులు రక్తం పారుతుందని సిక్కూర్ సభలో భుట్టో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో అతని వ్యాఖ్యలపై భారత ప్రజలతో పాటు ఇతర దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. कश्मीर में हुआ मगर भारत ने पाकिस्तान पे इल्जाम लगाया है,
भारत ने अपना कमजोरियां छुपाने के लिए, अपने अवाम को बेवकूफ बनाने के लिए मोदी ने पाकिस्तान को झूठे इल्जामात पाकिस्तान पे लगाए हैं कि ये इस दहशतगर्दी के वाकया के पीछे है, और इसकी वजह से इन्होंने ऐलान किया है कि ये इनका एकतरफा फैसला है कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.